బుర్కపీట దండ మాది. బుర్కపీట దండలో ఫస్ట్ లిస్ట్లో జరిగింది అవకతవకలు జరిగినాయి. ఫస్ట్ లిస్ట్లో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి. నిజంగా మీరు నిజంగా చేసినట్లయితే, నిజంగా క్షేత్రస్థాయిలో అది జరిగినట్లయితే వీళ్ళకి రావాలి. వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు. వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళకి కూడా గుంట భూమి లేదు. మీరు నిజంగా క్షేత్రస్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు? ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళిద్దరే కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రాకుండా ఫస్ట్ లిస్ట్ లో అసలు ఎవరికి భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చేది, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చేది. నువ్వు బా క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ తీసుకొని బుర్కపీట దండకు పోదాం. అక్కడ నిజంగా వాళ్ళు నిరుపేదలు అయితే, నిజంగా వాళ్ళ గుంట భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం. కాకపోతే మీరు అసలు చేసేది ఏంది? ఎవరి కోసం ఈ పథకం పెట్టింది? ఎవరి కోసం? నిరుపేదల కోసమా లేకపోతే బలిసిన వాళ్ళ కోసమా? ఎవరి కోసం మీరు పెట్టింది? మాకు కావాల్సింది ఒక్కటే సార్, నిజంగా ఆ పథకం ఎవరైతే అర్హులు ఉన్నారో అసలు ఆ పథకం అనేది దేని బేస్ చేసుకుని చేసిరో దాని ప్రకారం, ఆ రూల్ ప్రకారం పోతే మంచిది సార్. ఒక గుంట భూమిలో వాళ్ళకి నువ్వు ఇల్లు ఇవ్వకపోతే ఎవరి కోసం ఆ పథకం పెట్టింది? ఎవరి కోసం? గ్రామ సభలో అధికారులు ఏమంటారు? మీరు అడిగిన రెస్పాన్స్ లేదు. మాకు సమాధానం దొరకలేదు సార్. ఆ గ్రామ సభ పెట్టింది దాంట్లో మాకు సమాధానం దొరకలేదు. నిజంగా క్షేత్రస్థాయిలో జరిగి ఉంటే వీళ్ళకి రావాలి, గుంట భూమి లేని వాళ్ళకి అందరికి రావాలి. వాళ్ళకి ఎందుకు రాలేదు?